జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడున్నారు. ధైర్య సాహసాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ వారంలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నాధిపతి అయిన బుధుడు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో బుధుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రశ్నలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 4వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. కన్యారాశిలో శుక్రుడు నీచబడతారు. దాని మూలంగా లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 10వ స్థానంలో రాహు ఉన్నారు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. శని 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. బుధుడు సింహరాశిలో ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.